హాయ్ ఫ్రెండ్స్, మన హైదరాబాద్లో చేవెళ్లలో గాంధీనగర్ దగ్గరలో మన టిప్పరు బస్సు ఢీకొని 21 మంది చనిపోయారు. ఇందులో ముగ్గురు మన గౌడజన హక్కుల వాళ్ళకి సంబంధించిన గౌడ్స్లో ముగ్గురు అమ్మాయిలు చనిపోయారు. ఎల్లయ్య గౌడు బిడ్డలు ఒకరు ఏం పేరు అంటే నందిని, సాయిప్రియ. అంటే వీళ్ళు ముగ్గురు హైదరాబాద్కు చదువుల కోసం వెళ్ళి వాళ్ళ ప్రాణాలను బలి చేసుకున్నారు. దీనిలో ఏంటంటే ఇప్పుడు ఆ బస్సుల్లో 200 మందికి గాయాలయ్యి కొందరి కాళ్ళు చేతులు ఇరిగాయి. దీన్ని ఏంటంటే అసలు టిప్పర్ చేసే డ్రైవర్ కరెక్ట్, ఆయనకు నిర్దున్నరా లేకపోతే తాగి డ్రైవింగ్ చేసిండా, అసలు దీని గురించి మనం ఖచ్చితంగా దాని గురించి మనం తెలియజేయాలి. ఎందుకంటే ప్రాణం అనేది పోతే మళ్ళా రాదు. దీని మీద ప్రభుత్వం అనేది ఏంటంటే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాలి. మన సీఎం గారైనా అక్కడ ఎమ్మెల్యేలైనా ఎవరైనా కానీ దానిపైన కఠిన చర్యలు తీసుకొని ఆ టిప్పరు వల్ల ఇప్పుడు 21 మంది చనిపోయారు. అటు బస్సు డ్రైవర్ వల్ల అజాగ్రత్తనా లేకపోతే టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్త వలన చనిపోయారా అని దీని గురించి ఇంకా తెలియజేయడం లేదు. అందుకని వార్తల్లో ఖచ్చితంగా దాని గురించి వివరించి సీఎం వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.